ఒక ఫేమస్ కొటేషన్ ఉంది. ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఎ హీరో అండ్ ద విలన్ ఇస్ దాట్ ద విలన్ చూజెస్ టు యూజ్ దట్ పవర్ ఇన్ ఎ వే దాట్ ఈజ్ సెల్ఫిష్ అండ్ హర్ట్స్ అదర్ పీపుల్. ఇది ఒక ఫేమస్ కొటేషన్ అన్నమాట. శివ సినిమాలో ఏ పాత్ర కొంచెం అటు ఇటు అయినా తేడా కొట్టేదో లేదో మనకు తెలియదు గాని జేడి చక్రవర్తి పాత్ర ఫ్లాప్ అయ్యి ఉంటే శివ సినిమా 100% ఫ్లాప్ అయ్యేది. ఎందుకంటే శివ సినిమా గురించి మాట్లాడినప్పుడు ఎక్కువగా మాట్లాడుకున్నది సైకిల్ చైన్ లాగడము, ఆ ఫైట్, దాని గురించి మాట్లాడుకున్నారు. అసలు ఆ ఫైట్ ఫస్ట్ హిట్ అవ్వాలి అంటే దాని ముందు విలనిజం భయంకరంగా ఎలివేట్ అవ్వాలి, దానికి కావాల్సిన బిల్డప్స్ అన్ని కూడా రెడీగా ఉండాలి. అప్పుడు కదా నాగార్జున సైకిల్ చైన్ లాగి కొడితే ప్రేక్షకులకు ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ వచ్చేది. ఇవన్నీ రావాలంటే ఫస్ట్ విలన్ పాత్ర అద్భుతంగా ఎలివేట్ అవ్వాలి. అలా ఎలివేట్ అయ్యేలా చేయగలిగింది ఎవరు అని అంటే అఫ్ కోర్స్ రామ్ గోపాల్ వర్మ టేకింగ్, దాని గురించి ఎవరు మాట్లాడట్లా. బట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జేడి చక్రవర్తి పర్ఫార్మెన్స్ అండి. చాలా సందర్భాలలో సినిమా చూస్తున్నంతసేపు మనం కనెక్ట్ అయిపోయి పాజిటివ్ పాత్రల గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. చిన్నా గాని, శుభలేఖ సుధాకర్ గాని, ఆ రామ్ జగన్ పాత్ర గాని, భాష అని చెప్పి నాగార్జున చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ బ్యాచ్. బట్ నాగార్జున బ్యాచే కాదండోయ్, కాలేజీలో ఆపోజిట్ బ్యాచ్ ఉంది కదా జేడి చక్రవర్తి అండ్ గ్యాంగ్. దాని మీద, ఆ గ్యాంగ్ మీద మనకి ఎంత ఎక్కువ కోపం వస్తే అంత ఎక్కువగా నాగార్జున పాత్ర హిట్ అవుతుంది. భవానీ ఉన్నాడు కదా అంటారేమో, భవానీ ఎప్పుడొస్తాడు ఒకసారి ఆలోచించండి సినిమాలో. సో జేడి చక్రవర్తి పర్ఫార్మెన్స్ గురించి అప్రిషియేట్ చేస్తూ మనం కొన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుంటూ ఉన్నాం శివ రిలీజ్ అవుతున్న సందర్భంగా. మరి ఇంకెందుకు ఆలస్యం, మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి. శివ సినిమా విలన్ గా సెకండ్ హాఫ్ మొత్తం రఘువరన్ నడిపిస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం జేడి చక్రవర్తి నడిపిస్తాడు. ఎప్పుడైనా విలన్ ఎంత బలంగా ఉంటే అలాంటి బలమైన విలన్ని కొడితే హీరో చాలా బలమైన వాడుగా కనిపిస్తాడు అన్నది బేసిక్ కాన్సెప్ట్, బేసిక్ ప్రిన్సిపల్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మరి శివ సినిమాలో మెయిన్ విలన్ భవానీ 53 నిమిషాల వరకు స్క్రీన్ మీద కనిపించాడు. మరి ఆ 53 నిమిషాలు ఏం జరిగినట్టు, ఎవరు విలన్ గా ఉన్నారు? కేవలం భవానీ పేరు మధ్య మధ్యలో వినిపించినంత మాత్రాన ఫస్ట్ 53 మినిట్స్ కథ అంత వేగంగా, అంత ఎక్సలెంట్ గా ముందుకెళ్తోంది అంటే నాగార్జున ఒక శివ పాత్ర నార్మల్ గా కాలేజ్ లోపలికి ఎంటర్ అయ్యి ఒక హీరోగా మారాడు, హీరోగా ఎలివేట్ అయ్యాడు అంటే మరి అతనికి ఎదురుగా ఒక నెగిటివ్ ఫోర్స్ చాలా బలంగా ఉండాలి కదా. ఆ నెగిటివ్ ఫోర్స్ ఇచ్చింది ఎవరు అనంటే జేడి చక్రవర్తి పాత్ర. అస్సలు శివ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక క్యాటలిస్ట్ లాగా, అంటే శివ పాత్ర బాగా హైలైట్ అవడానికి, ఎలివేట్ అవడానికి ఒక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడింది జేడి చక్రవర్తి పాత్ర. జేడి చక్రవర్తి ఎంత టెరిఫిక్ యాక్టర్ అన్నది ఫస్ట్ సినిమాలోనే మనకు అర్థమైపోతుంది. సరే, ఇప్పుడు మనము శివ సినిమా చూస్తే జేడి చక్రవర్తి సినిమాలు మనం చాలా చూసేసి ఉంటాం కాబట్టి ఆ కోణంలో మనం చూస్తే జేడి చక్రవర్తి యొక్క యాక్టింగ్ స్కిల్స్ గొప్పతనం మనకు అర్థం కాదు. ఒక 17 సంవత్సరాల యువకుడు జేడి చక్రవర్తి అనే పాత్ర నాగార్జున ఎదురుగా నిలబడి యాక్ట్ చేస్తూ ఉన్నాడంటే అది కూడా ఏ 20 సినిమాలో 30 సినిమాలో అనుభవం ఉన్నటువంటి యాక్టర్ లాగా యాక్ట్ చేస్తూ ఉన్నాడంటే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా అండి, జేడి పాత్ర గనక ఏ ప్రొడ్యూసర్ కొడుకో, ఏ డైరెక్టర్ కొడుకో, ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొడుకో, ఏ హీరో కొడుకో ఎవరైనా సరే బాగా వేసి అలాంటి యాక్టింగ్ గనక చేస్తుంటే ఇక ఆ వ్యక్తిని గాల్లోకి లేపి వదిలేవాళ్ళు. అవి ఏమీ లేకుండా, అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు జేడి చక్రవర్తి. నాగార్జున ఎదురుగా నిలబడి ఒక రౌడీ బాయ్ లాగా, ఒక రఫ్ క్యారెక్టర్ లాగా, ఒక చిన్న స్వాగ్తో ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయకుండా చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు, సటిల్ గా యాక్ట్ చేశాడు. అది జేడి పాత్రలో ఉన్నటువంటి గొప్పతనం. అయితే ఈ జేడి చక్రవర్తి ఎలా ఎంటర్ అయ్యాడు శివ సినిమాలోకి అన్నది ఉత్తేజ్ తీసుకొని వచ్చాడు జేడి చక్రవర్తిని అని చాలా సందర్భాలలో చాలా మంది శివ సినిమాలో పనిచేసినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూలలో చెప్పే ఉంటారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఈ శివ సినిమా కోసం కొత్త వాళ్లను ఆడిషన్ చేస్తూ ఉన్నప్పుడు సరే రామ్ గోపాల్ వర్మ జేడి చక్రవర్తిని ఏదో యాక్ట్ చేయమని చెప్పి అడిగినట్టున్నాడు, ఏదో చేశాడు. అంత అద్భుతంగా ఏం చేయలేదు జేడి చక్రవర్తి. బట్ స్టిల్ జేడి చక్రవర్తి కళ్ళల్లో ఉండే ఆ షార్ప్నెస్, ఖచ్చితంగా జేడి పాత్రకి తను బాగుంటాడు అని చెప్పి రామ్ గోపాల్ వర్మ నమ్మాడు. సో సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే ఆడిషన్లో డైలాగ్ బాగా చెప్పలేకపోయినా కాస్త తడబడ్డా గానీ ఖచ్చితంగా ఇతను బాగా చేస్తాడు అన్న నమ్మకంతో రామ్ గోపాల్ వర్మ ఈ జేడి చక్రవర్తిని సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే ఇలా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని కూడా డైరెక్ట్ గా తను పెట్టకుండా మేకప్ టెస్ట్ కూడా చేయిస్తూ ఉండేవాడు. అంటే మేకప్ వేస్తే ఎలా ఉంటాడు, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి మేకప్ టెస్ట్ కూడా చేస్తుంటారనమాట. నాగార్జున గారి దగ్గర మేకప్ మ్యాన్ గా పనిచేసే చంద్ర, నిజానికి ఈ చంద్ర అనే వ్యక్తి 30 ఏళ్ల పాటు నాగార్జున గారి దగ్గర మేకప్ మ్యాన్ గా పనిచేశాడు, పర్సనల్ మేకప్ మ్యాన్ గా.
అన్నమయ్య లాంటి సినిమాలకు పనిచేశాడు, గొప్ప గొప్ప సినిమాలకి. సరే, ఈ మేకప్ మ్యాన్ దగ్గరికి ఆడిషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు వర్మ మధ్య మధ్యలో. ఇందులో భాగంగా జేడి చక్రవర్తిని కూడా పంపించాడు. ఉత్తేజ్ జేడి చక్రవర్తిని తీసుకొని అదే అన్నపూర్ణ స్టూడియోస్లో ఓ రూమ్లోనో ఎక్కడో ఉన్న మేకప్ మ్యాన్ చంద్ర దగ్గరికి వచ్చాడు. ఈ మేకప్ మ్యాన్ చంద్ర అసలు దూరం నుంచి చూస్తూ ఉంటేనే, ఈ జేడి చక్రవర్తి దగ్గరకు వస్తూ ఉంటేనే, ఎవడ్రా వీడు కత్తిలా ఉన్నాడు, ఇంత షార్ప్ ఐస్ ఉన్నాయి, ఇంత అద్భుతంగా ఉన్నాడు చూడడానికి, ఆ గిడ్డం ఇదంతా చూస్తుంటే కూడా పులిని చూస్తున్నట్టుంది నాకు. మళ్ళీ మేకప్ టెస్ట్ చేయడం ఎందుకు ఇతనికి, ఏం అవసరం లేదు, స్క్రీన్ మీద అసలు అద్దరిపోతాడు, ఒక క్లోజప్ పెడితే వెళ్ళి చెప్పుపో మీ డైరెక్టర్కి అని ఈ మేకప్ మ్యాన్ చంద్ర ఆయన ఉత్తేజ్తో చెప్పాడు. నిజానికి ఆ వచ్చిన వ్యక్తి ఉత్తేజ్ ఫ్రెండ్ అవన్నీ కూడా ఏం తెలియదు. ఉత్తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు కదా రామ్ గోపాల్ వర్మ దగ్గర. అలా ఉత్తేజ్కు ఒక వ్యక్తిని అప్పగించి నా దగ్గర పంపించుంటాడు మేకప్ టెస్ట్కి అని చెప్పి ఈ చంద్ర కూడా అనుకున్నాడు అనమాట. సో అంటే బాగా అనుభవం ఉన్నటువంటి మేకప్ మ్యాన్కి అర్థమైపోయింది చూడగానే, డెఫినెట్గా ఇతను స్క్రీన్ మీద బాగుంటాడు, మళ్ళీ ప్రత్యేకమైన పరీక్షలు అవన్నీ చేయక్కర్లేదు అని చెప్పి. అలా మొత్తానికైతే జేడి చక్రవర్తి ఫైనల్గా ఎంటర్ అయ్యాడు సినిమాలోకి. రామ్ గోపాల్ వర్మ కూడా ఆడిషన్స్ లో జేడి చక్రవర్తి సరిగ్గా చేయకపోయినప్పటికీ జేడి చక్రవర్తి కళ్ళు చూసి, ఆ షార్ప్నెస్ చూసి, ఆ షార్ప్ లుక్స్ అవన్నీ చూసి డామ్ షూర్ గా బాగుంటాడు జేడి పాత్రకు అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ సెలెక్ట్ చేసుకున్నట్టే జేడి చక్రవర్తి న్యాయం చేశాడు. అతని పేరే జేడి అని చెప్పి మారిపోయింది. జే దుర్గారావు శివాలో అతని పేరు. అతని ఒరిజినల్ పేరు శ్రీనివాస్ చక్రవర్తి. సో జేడి చక్రవర్తి అయిపోయాడు ఆ సినిమా తర్వాత. ఆ సినిమాలో చూడండి జేడి యాక్టింగ్ ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు శివ సినిమాలో ఫస్ట్ క్లోజప్ పడేది ఎవరికో తెలుసా? జేడి చక్రవర్తికి. మనం ఫస్ట్ క్లోజప్ ద్వారా నోటీస్ చేసే నటుడు ఎవరు, లేదా పాత్ర ఎవరు శివ సినిమాలో అంటే జేడి పాత్ర. ఆ తర్వాత శుభలేఖ సుధాకర్ మీద క్లోజప్ పడుతుంది. క్లాస్ రూమ్ లో వింటూ ఉంటారు. జేడీ ఏమో టైం అవుతుందా లేదా అని చెప్పి వెయిట్ చేస్తుంటాడు. క్లాస్ అయిపోగానే బయటికి వెళ్తే రౌడీలు ఉంటారు రెడీగా, ఒకరిని కొట్టించడానికి ప్లాన్ చేసి పెట్టుకున్నాడు అనమాట. ఎంత టెరిఫిక్ యాక్టర్ అన్నది మనకు ఫస్ట్ సీన్స్లోనే అర్థమవుతుంది. అసలు బయటికి వచ్చి కాలేజ్ బయటికి నిలబడి ఎదురుగా ఛాయ్ తాగుతూ కూర్చున్న ఆ గణేష్ అనే రౌడీకి చెప్పడం, రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన సజెషన్ కూడా ఎలా ఉందో చూడండి. ఒక్క డైలాగ్ లేకుండా ఆ సీన్ తీశాడు వర్మ. ఇంటెలిజెన్స్ డైలాగ్ లేకపోయినా ఈ జేడి చక్రవర్తి అనే పాత్ర ఒక రౌడీ బాయ్ అన్న విషయం మనకు అర్థమైపోతుంది. తన యాక్టింగ్, తన ఎక్స్ప్రెషన్స్తో. ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఎలా ఇస్తాడు అంటే జేడి చాలా సటిల్గా, అదిగో వాడే నువ్వు కొట్టాల్సింది అన్నది కంప్లీట్గా కూడా తలకాయ ఊపడు, సగం ఊపినట్టు సగం అంతే. అంత సటిల్ ఎక్స్ప్రెషన్స్తో తీశాడు వర్మ. నెక్స్ట్ జేడి పాత్రను ఎలా రామ్ గోపాల్ వర్మ డెవలప్ చేసుకుంటూ వచ్చాడో ఫస్ట్ హాఫ్ లో మీరు చూస్తే, ప్యారలల్ గా నాగార్జున పాత్ర, అదే శివ పాత్ర ఎలా నెక్స్ట్ ఎలివేట్ అవ్వబోతోంది అన్నది మనకు అర్థమవుతుంది. శివ సినిమా మొత్తం చూసిన తర్వాత ఆలోచిస్తే అర్థమవుతుంది. ఫస్ట్ అర్థం కాదు. క్లాస్ రూమ్ లో సార్ ఆల్రెడీ పాఠం చెప్తూ ఉంటారు, అక్కిరాజు సుందర రామకృష్ణ గారు. శివ పాత్ర లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు క్లాస్ రూమ్ లోకి ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి అడిగితే ఎస్ కమిన్ అని చెప్పి లెక్చరర్ అన్న తర్వాత శివ పాత్ర లోపలికి వచ్చి కూర్చుంటుంది. అంటే లెక్చరర్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వడము, ఒక సిస్టమ్కి రెస్పెక్ట్ ఇవ్వడము అన్నది మనకు శివ పాత్రలో కనిపిస్తుంది. చాలా మంది మనం అదే చేస్తాం కదండి క్లాస్ రూమ్స్లో. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటాం, లేట్ అయితే ఓకే కమిన్ అనగానే లోపలికి వెళ్ళిపోతాం. తర్వాత జేడీ వస్తాడు తన గ్యాంగ్తో. జేడీ గ్యాంగ్లో ఉన్న ఒక అతను ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పి అంటే వెంటనే జేడీ ఒక స్వాగ్తో చెప్తాడు, పర్మిషన్ అడిగేదేంట్రా, పర్మిషన్ అడగడం ఏంట్రా, హెల్ హట్ అని చెప్పి లెక్చరర్ని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. అంటే ఈ సిస్టమ్ని మనము గౌరవించాల్సిన అవసరం లేదు, మనం చాలా పవర్ఫుల్, మన వెనక భవానీ ఉన్నాడు, ఇవన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ మనకేం కనిపించవు అప్పుడు. బట్ ఆ యాక్టింగ్ చూడండి ఎంత న్యాచురల్గా ఉంటుందో. వెళ్ళి లాస్ట్ బెంచ్లో ఒకడు కూర్చొని ఉంటే ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఏయ్ ముందుకెళ్ళరా అని చెప్పి అంటాడు. అంటే ఆ రౌడీజము మనకు కనిపిస్తూ ఉంటుంది, మనకి ఇరిటేషన్ వస్తుంటుంది. అంత బాగా యాక్ట్ చేస్తాడు. ఒక పక్క సిగరెట్ వెలిగించుకోవడము, ఆ పక్కనున్నవాడు ఆ సిగరెట్ ప్యాకో పాన్ పరాగు ప్యాకో మొత్తం ఉండగా చుట్టి లెక్చరర్ మీద వేస్తే లెక్చరర్ వెనక్కి వచ్చి క్లాసును డిస్టర్బ్ చేయొద్దు, ఇంట్రెస్ట్ లేకపోతే బయటికి వెళ్ళు అంటాడు లెక్చరర్. జేడి ఎక్స్ప్రెషన్స్ చూడాలి ఎంత న్యాచురల్గా ఉంటాయో. ఎందుకు వెళ్ళాలి, మేము ఫీజు కడుతున్నాము అంటాడు. ఈ రౌడీ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్న పాత్రల బిహేవియర్ బయట కూడా మనం చూడవచ్చు, అప్పుడప్పుడు చాలా రేర్గా చూస్తాం. నేను కూడా ఫీజు కడుతున్నాను, నేను ఎందుకు వెళ్ళాలి బయటికి అంటాడు. లెక్చరర్ వెంటనే ఫీజు కట్టేది చదువుకోవడానికి, వెనక బెంచ్లో కూర్చొని సిగరెట్లు తాగడానికి కాదు కదా అని లెక్చరర్ అంటాడు. వెంటనే జేడి అయితే ముందు బెంచ్లో కూర్చొని తాగొచ్చా అంటే వెటకారం అనమాట లెక్చరర్తో. ఇదంతా శివ గమనిస్తుంటాడు, మిగతా స్టూడెంట్స్ కూడా గమనిస్తూ ఉంటారు. లెక్చరర్ చెప్తాడు డోంట్ ఆర్గ్యూ అని. లెక్చరర్ అంటే లేచి సిగరెట్ పొగ లెక్చరర్ మీద కూతాడు. అంటే ఒక రకమైన మిస్బిహేవియర్ అనమాట. చాలా న్యాచురల్గా చేస్తాడు. వీడిని లాగిపెట్టి కొట్టాలరా డెఫినెట్గా. నాగార్జున కొడతాడా, లెక్చరర్ మరి ఏం చేస్తాడు, బయటికి గంటేస్తారా, వెయిట్ చేస్తుంటారు అనమాట. అంత ఇరిటేషన్ తెప్పించే విధంగా యాక్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకో సీన్లో ఆ చెట్ల కింద సైకిళ్ళు ఉంటాయి కదా,
ఈ రౌడీ బ్యాచ్ అందరూ అక్కడ కూర్చొని ఉంటారు. ఓ సైకిల్ మీద కూర్చొని ఉంటాడు. నాగార్జున తన సైకిల్ తీసుకుపోదామని చెప్పి వస్తే, ఏంటి సైకిల్ నీదా, నీ పేరు రాసిందా అంటాడు. నాగార్జున ఏం మాట్లాడకపోతే తన పక్కన ఉన్న అసిస్టెంట్ని అడుగుతాడు జేడీ చక్రవర్తి, వీడి పేరు రాసిందేమో చూడు సైకిల్ మీద అని. హీరో అని చెప్పి అంటారు, హీరో సైకిల్ అని చెప్పి ఉండేది. అంటే అక్కడ కూడా అండి జేడీ యాక్టింగ్. అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటూ కాలేజ్ కారిడార్లో వస్తూ ఉంటారు. అమ్మాయి అంటుంది, ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుతున్నావా అని చెప్పి అమ్మాయి అబ్బాయితో అంటది పక్కన. ఈ లోపు జేడీ చక్రవర్తి ఆ కాలేజ్ కారిడార్లో ఆ ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ లాగా ఒక చెప్టా లాగా ఉంటుంది, దాని మీద కూర్చొని రౌడీలాగా కూర్చొని ఈ అమ్మాయిని కామెంట్ చేయడము. ఆ అమ్మాయి పక్కన ఉన్న అబ్బాయిని ఆపి, ఎరా దీనికి లైన్ వస్తున్నావరా ఈ మధ్య అని చెప్పి అడగడం కూడా దీనికి అని చెప్పి అంటాడు చూడండి. ఆమె కాదు, జనరల్గా రౌడీ బాయ్స్ మాట్లాడే భాష, ఏంట్రా దీనికి లైన్ వేస్తున్నావు ఈ మధ్య అంటే ఒక అమ్మాయి కూడా వాల్యూ ఇవ్వకుండా మాట్లాడడం, అమ్మాయిని కామెంట్ చేయడమే. ఆ అబ్బాయి ఏదో కొంచెం అనబోతే ఆ అబ్బాయిని రక్తం గారేలాగా కొట్టేసి వెళ్ళిపోతాడు జేడీ చక్రవర్తి. అంటే ఫస్ట్ హాఫ్ లో జేడీ చక్రవర్తి విలనిజము ఎంత స్మూత్ గా ఎంత న్యాచురల్ గా ఎలివేట్ చేసుకుంటూ వచ్చాడు చూడండి డైరెక్టర్. దానికి తగ్గట్టుగా జేడీ చక్రవర్తి చాలా న్యాచురల్ గా యాక్ట్ చేశాడు. నెక్స్ట్ సీన్ లో ఇంకా అమలాన్ని రాసుకుంటూ వెళ్ళడం, అప్పుడు నాగార్జున కోపం వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ చెట్ల కింద ఆ సైకిళ్ళు అవన్నీ వేసుకొని అక్కడ కూర్చొని హాకీ బ్యాట్లతో రెడీగా ఉంటారు నాగార్జునాన్ని ఉతికి ఆరేయాలి అన్నట్టుగా. ఆ జేడీ చక్రవర్తి స్వాగ్ చూడాలి, ఆ బాల్ని ఒక చేతిలో నుంచి ఇంకో చేతిలోకి వేసి కొట్టుకుంటూ ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ చూపిస్తూ, రారా శివ రాగానే నేను చెత్తగొడతాం అన్నట్టు ఉంటాడనమాట. నాగార్జున రాగానే కూడా డైలాగ్ చూడండి జేడీ చక్రవర్తిది, ఏంట్రా దాన్ని ముట్టుకుంటే నీకంత పౌరుషం వచ్చింది ఏంట్రా అని చెప్పి తోసుకుంటూ వెళ్తాడు. జనరల్గా అండి మనం కాలేజీలలో స్కూల్స్లో కొన్ని చోట్ల చూడొచ్చు ఈ రౌడీ బిహేవియర్ ఉన్నటువంటి వాళ్ళు, పైగా వాళ్ళ పక్కన 3-4 ఉండేసరికి గ్యాంగ్, నువ్వేం పిక్తావురా అన్నట్టు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని అండర్ ఎస్టిమేషన్ వేస్తూ ఒక కైండ్ ఆఫ్ స్వాగ్, ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడడం అనమాట, రౌడీ యాటిట్యూడ్. ఆ తర్వాత సైకిల్ చైన్ ఫైట్ అవుతుంది. మనకు తెలుసు నాగార్జున జేడీ చక్రవర్తి ఎట్లా పరిగెత్తారు, ఎంత పోటాపోటీగా యాక్ట్ చేశారో మనం చూసాం. అంటే ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేశాడు జేడీ చక్రవర్తి అన్నది మాట్లాడుతున్నాం. నరేష్ పాత్ర అంటే రామ్ జగన్ పాత్రకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ అయిన తర్వాత నాగార్జునకు చాలా కోపం వచ్చి ఒక బాటిల్ బద్దలు కొట్టి పగిలిపోయిన బాటిల్తో పొడిచి పారేద్దామన్నంత రేంజ్ లో నాగార్జున వస్తాడు. ఈ జేడీ అండ్ బ్యాచ్ భవానీ రౌడీలు అందరూ ఓ ఇరానీ కేఫ్ లో కూర్చొని ఛాయ్ తాగుతూ ఉంటారు. అక్కడ ఫైట్ సీన్, జేడీ చక్రవర్తిని కొట్టే సీన్ ఉంటుంది. ఆ జనాలు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, జనాలందరూ చూస్తూ ఉంటారు, జనాలలో పడేసి జేడీని కొట్టే సీన్ గాని. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో పోలీసు జేడీ చక్రవర్తి చంప పగలగొట్టి 5 సార్లు అయింది ఇప్పటికీ నీకు వార్నింగ్ ఇచ్చి అని చెప్పి చెప్తుంటే ఫోన్ వస్తుంది. మినిస్టర్ ఫోన్ అనగానే జేడీ చక్రవర్తి ఒక అరనవ్వు నవ్వుతాడు. అంటే కంప్లీట్ గా డైలాగులు అన్నీ ఏం చెప్పకుండా, అంటే వర్మ టేకింగ్ ఒక అరనవ్వు నవ్వుతాడు. మినిస్టర్ ఫోన్ చేశాడంటే నన్ను ఇడిపించడానికే రా అన్నట్టుగా పోలీసుడి మీద. వెంటనే పోలీసు నేను లేనని చెప్పు అని చెప్పేసరికి మళ్ళీ వెంటనే ఆ నవ్వు కాస్త మాయమైపోద్ది. ఎక్స్ప్రెషన్స్ చాలా న్యాచురల్ గా ఉంటాయి జేడీ చక్రవర్తివి. ఆ నెక్స్ట్ కూడా అండి శుభలేఖ సుధాకర్ కాలేజ్లో ఓట్ ఫర్ నరేష్ అని చెప్పి ఉంటే ఆ నరేష్ అనే పేరు కొట్టేసి ఫస్ట్ కొట్టేయంగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఒక స్మైల్ ఇస్తాడు జేడీ. శివ అని పేరు రాయంగానే మళ్ళా ఏడుపు మొహం పెట్టినట్టు, అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఎగిరిపోతుంది, ఏడుపు మొహం కాదు కానీ. మళ్ళీ అప్పుడు కూడా మీరు చూస్తే ఆ కాలేజీలో చెట్ల కింద సైకిళ్ల మీద అక్కడ కూర్చొనే ఉంటాడు. ఎప్పుడైతే భవానీ పాత్ర ఎంటర్ అవుతుందో అండి అప్పటి నుంచి మీరు గమనిస్తే జేడీ లెవెల్ చాలా చిన్నది అన్న విషయం మనకు అర్థమవుతుంది. అంటే శివ అనే పాత్ర ఈ జేడీ అండ్ బ్యాచ్నే కాదు ఇంకా చాలా పెద్ద పెద్ద గూన్స్ ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయం మనకు భవానీ వచ్చేంత వరకు మనకు అర్థం కాదు. అంటే ఎవడో ఉన్నాడు భవానీ అనేవాడు భయంకరమైన వాడు అనేది వినిపిస్తుంటది తప్ప మనకు అర్థం కాదు. సో ఫస్ట్ హాఫ్ మొత్తము నడిపించేది ఎవరంటే జేడీ చక్రవర్తి. ఆ విలన్ గణేష్ కూడా ఉంటాడు, కానీ గణేష్ దగ్గర ఎలా ఉంటదంటే ఒక కోల్డ్ బ్లడెడ్నెస్ ఉంటుంది. గణేష్ పక్కనున్న రౌడీల దగ్గర ఎవరో ఆర్డర్ ఇస్తున్నారు, ఆ ఆర్డర్ ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది. మీరు ప్రతిసారి కూడా మీరు చూడండి, గణేష్ వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో ఆర్డర్ని ఫాలో చేస్తున్నాం మేము అంతే, కోల్డ్ బ్లడెడ్గా. మాకేమీ ఎవడి మీద శత్రుత్వం లేదు, పగ లేదు, ఏమీ లేదు, మాకు ఏ యాటిట్యూడ్ లేదు, ఏమీ లేదు, ఎవడ కొట్టమన్నాడు కొడుతున్నాం మేము అన్నట్టుంటది. కానీ జేడీ బిహేవియర్ అలా ఉండదు. జేడీ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే సెల్ఫ్ డ్రివెన్ క్యారెక్టర్ లాగా ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా. ఆ లెక్చరర్ని టీజ్ చేయడము, లెక్చరర్ మీద సెటైర్ వేయడము, సిగరెట్ పొగ ఊదడం కానీ, అమ్మాయిల మీద కామెంట్లు వేయడాలు, అమ్మాయిలని రాసుకొని తిరగడాలు. సో అందువల్ల ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్ కి విలన్ ఎవరు అనంటే జేడీ చక్రవర్తి అని చెప్పి అంటాను నేను. జేడీ పాత్ర తేలిపోయి ఉంటే శివ పాత్ర చాలా దారుణంగా తేలిపోయేది. ఆ సైకిల్ చైన్ ఫైట్ హిట్ అవ్వాలంటే ముందు జేడీ చక్రవర్తి పాత్ర హిట్ అవ్వాలి. జేడీ పాత్ర హిట్ అయ్యింది కాబట్టి సైకిల్ చైన్ శివ లాగి కొట్టినా అవన్నీ చేసినా గానీ చూసే ప్రేక్షకులకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వచ్చింది. అలాగని చెప్పి
జుగుప్సాకరంగా బిహేవ్ చేస్తాడా అంటే జుగుప్సాకరంగా ఏం బిహేవ్ చేయడు. మీకు కొన్ని సినిమాలలో మీకు రాజమౌళి గారి సినిమా ఉంటుంది, ఛత్రపతి సినిమా ఉంటుంది, ఒక రకమైన ఆ జుగుప్సలాగా ఉంటుంది ఆ కాట్రాజు పాత్ర. అఫ్ కోర్స్ ఆ బ్యాక్ డ్రాప్ అంతా వేరు, ఆ బ్యాక్ డ్రాప్ మొత్తం ఆ సముద్రం దగ్గర వాళ్ళు, ఆ బ్యాక్ డ్రాప్ అంతా వేరు. బట్ ఎక్కడ కూడా జుగుప్స కలగదు, చాలా న్యాచురల్గా ఉంది ఈ క్యారెక్టర్ అన్నటువంటి బిహేవియర్, ఆ జేడీ చక్రవర్తి బిహేవియర్ వల్ల అర్థమవుతూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం జేడీ విలను, సెకండ్ హాఫ్ మొత్తం భవానీ విలన్. ఆ తర్వాత జేడీ చక్రవర్తి అండి చాలా చాలా అద్భుతమైన పాత్రలు వేశాడు. నేటి సిద్ధార్థ సినిమాలో జేడీ చక్రవర్తి కృష్ణరాజు గారికి అల్లుడు పాత్ర ఉంటుంది, క్రాంతి కుమార్ గారి సినిమా. ఇంకా తర్వాత హీరో అయిపోయాడు. గులాబీ, అనగనగా ఒకరోజు, ఎస్వి కృష్ణారెడ్డి గారి ఎగురే పావురమా, ప్రేమకు వేళాయరా, ప్రేమకు స్వాగతం, ఇట్లా చాలా మంచి సినిమాలలో జేడీ చక్రవర్తి యాక్ట్ చేశాడు. అంతకంటే అద్భుతమైన సినిమా మళ్ళీ ఒక కల్ట్ సినిమా, రామ్ గోపాల్ వర్మ హిందీలో తీసినటువంటి కల్ట్ సినిమా, కొన్ని వందల హిందీ సినిమాలకు, వెబ్ సిరీస్లకు ఆ తర్వాత ఇన్స్పిరేషన్గా నిలబడినటువంటి సినిమా, అండర్ వరల్డ్ ని, బాంబే యొక్క చీకటి కోణాలను ఎక్స్ప్లోర్ చేసినటువంటి సినిమా సత్య సినిమాలో హీరోగా యాక్ట్ చేశాడు జేడీ చక్రవర్తి. అంటే శివ సినిమా నుంచి అట్లా మౌల్డ్ అవ్వకుంటూ వచ్చాడు. నిజంగా కూడా అండి, క్లోజప్ పెట్టినా కానీ, ఒక మిడ్ షాట్ పెట్టినా కానీ కంప్లీట్ తన యాక్టింగ్ మీద, తన పర్ఫార్మెన్స్ మీద ప్రేక్షకులను కూర్చోబెట్టగలడు. ఒక అరెస్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది జేడీ చక్రవర్తి. ఆ తర్వాత డైరెక్టర్ అయ్యాడు. మనం మొన్ననే మాట్లాడుకున్నాం శివ సినిమా ద్వారా డైరెక్టర్ అయిన 11 మంది అని చెప్పి పార్ట్ 9లో ఒక వీడియో పెట్టాను. అందులో నేను జేడీ చక్రవర్తి గురించి చెప్పాను. నాకు సర్ప్రైజ్ అండ్ సంతోషం కలిగేది ఏంటంటే ఇప్పుడు జేడీ చక్రవర్తిని చూస్తున్నా కానీ తన ఫిట్నెస్ చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. శివ సినిమాలో ఎలాగైతే వేగంగా పరిగెత్తి ఆ సైకిల్ చైన్తో కొట్టే షాట్లో ఎంత బాగా యాక్ట్ చేశాడో, ఆ మధ్య ఒక వెబ్ సిరీస్ లో కూడా దయా పాత్ర వేశాడు, అందులో కూడా అంతే బాగా యాక్ట్ చేశాడు. సో ఇది జేడీ చక్రవర్తికి సంబంధించింది అనమాట. తర్వాత విషయాలు తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.